ఇక్కడ మోసాలైతే ఎక్కువ ఉంటాయి. కొద్దిగా చూసుకోండి. 2018లో కూడా సేమ్ ఇలాగే ఫేస్ చేసాం మేము. ట్రైన్ ఎక్దామని కిందకి నడుచుకుంటూ వస్తున్నాను. ఈ జనం చూసి అసలు చాలా భయమేసింది. ఫ్యూ డేస్ బ్యాక్ నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను. అందులో నేను ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయమని ఒక క్వశ్చన్ కూడా అడిగాను. దాని గురించి చాలా మంది ఆన్సర్ అయితే చేశారు. కొంతమంది గెస్ చేశారు, కొంతమంది గెస్ చేయలేదు. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఫైనల్లీ నా డెస్టినేషన్ కి అయితే సేఫ్ గా రీచ్ అయిపోయాను నేను. వెల్కమ్ టు ముంబై. ముంబై అయితే రీచ్ అయిపోయాం. సో నేను డెస్టినేషన్ చెప్పాను కదా, ముంబై అనమాట. 2018లో 2019లో వచ్చినట్టున్నాను ముంబై. ఐఐటి బొంబాయికి ఫెస్ట్ గురించి దేని గురించి వచ్చాము. సో ఇప్పుడు మళ్ళీ రావడం అనమాట ముంబై. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. కొన్ని ప్లేస్లు ఉంటాయి. సో ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇంకా ఎగ్జిట్ అయిపోదాం. నా లగేజ్ తీసుకోవడానికి బెల్ట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాను. అంటే ఏం లేదు, మన లగేజ్ విడిగా తీసుకొస్తారు. దానికైతే ఒక నెంబర్ చెప్తారు మనకి, బెల్ట్. ఆ బెల్ట్ నెంబర్కి వచ్చి మన లగేజ్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఫైనల్లీ ఇంకా లగేజ్ తీసుకుని ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్ నుండి బయటకైతే వెళ్ళిపోతున్నాం. బయట అయితే మనని రిసీవ్ చేసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఎక్కువ జనంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా బోర్డు మీద మన నేమ్ అయితే రాస్తారు. ఆ జనంలో మన నేమ్ చూసుకుని మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమే. మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదు, సరదాగా అన్నాను నేను. ఇంకా ఫైనల్లీ ఆటో మాట్లాడుకుని మా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆటో ఎక్కేటప్పుడు ఇద్దరికి కలిపి 200కి మాట్లాడాం. దిగిపోయిన తర్వాత నేను ఒక్కొక్కరికి 200 అన్నానని చెప్పేసి అన్నారు. ఇక్కడ మోసాలు అయితే ఎక్కువ ఉంటాయి, కొద్దిగా చూసుకోండి. 2018లో కూడా సేమ్ ఇలాగే ఫేస్ చేసాం మేము. సో ఇంకా ఫైనల్లీ ఇద్దరికి కలిపి 200 చేతిలో పెట్టేసి ఇంకా లోకల్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు చర్చ్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి బయట టికెట్ తీసేసుకుని ట్రైన్ ఎక్దామని కిందకి నడుచుకుంటూ వస్తున్నాను. ఈ జనం చూసి అసలు చాలా భయం వేసింది. ఈ రోజు లోకల్ ట్రైన్ ఎక్కి చర్చ్ గేట్ కి వెళ్తానా లేదా అని చెప్పి ఫైనల్లీ ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాను. సో కాసేపు అయితే నిలబడిన తర్వాత రష్ అయితే తగ్గిందనమాట కొద్ది దూరం వెళ్ళాక. అండ్ అసలు చాలా బిజీగా ఉంది. ఈ రోజు వెళ్తానా లేదా అనిపించింది. ఇంకా ఫైనల్లీ మనకి సీట్ అయితే దొరికేసింది. చర్చ్ గేట్ లో మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడు ముంబై లోకల్ ట్రైన్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుండి మనం ఇప్పుడు చర్చ్ గేట్కి అయితే వెళ్తున్నాం. అండ్ నా వాయిస్ అయితే వినిపించట్లేదు, సో అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను డిస్టర్బెన్స్ వల్ల. మనకి ముంబై లోకల్ ట్రైన్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట ఫాస్ట్గా వెళ్ళడానికి. కాకపోతే కొద్దిగా రద్దీ అయితే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్లీ ఇప్పుడు చర్చ్ గేట్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మనకి టూరిస్ట్ బస్ ఉంటుంది, 4 అట్రాక్షన్స్ కవర్ చేస్తుంది. ఫైనల్లీ మనం చర్చ్ గేట్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా అందరూ ఎంత బిజీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా బయటికి వెళ్ళిపోదాం. ముంబై స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు, లోకల్ స్టేషన్ చర్చ్ గేట్లో. సో టైం వచ్చేసి నైట్ 7:06 అయింది. ఫ్లైట్ దిగాం, అలా రూమ్లో లగేజ్ పెట్టేసాం, ఇంకా వచ్చేసాం. మధ్యలో అయితే ఇంకేమీ తినలేదు, మంచి ఆకలి మీద అయితే ఉన్నాం అనమాట. స్టేషన్ నుండి బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ ఒక ఫుడ్ కౌంటర్ అయితే కనిపించింది. ఇక్కడ ఫ్రాంక్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఎగ్ బీట్ చేసేసి దానిపైన చపాతీ వేసేసి దాని మీద ఏదో కొద్దిగా పేస్ట్ ఉంది అది వేసేసి అండ్ దానిపైన కొద్దిగా మసాలా జల్లి అండ్ ఉల్లిపాయ అయితే వేసేసి చుట్టేసి ఇచ్చేస్తున్నారు. సో ఇలాంటి ఫుడ్ అయితే తినడం మానేసాను నేను. పక్కన ఉన్న ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఏదో ఒక జ్యూస్ ఇవ్వమంటే వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇచ్చారు. అండ్ ముంబై ఫేమస్ వడాపావ్ కూడా టేస్ట్ చేయాలి. స్టేషన్లో ఫుడ్ తినేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ చాలా టైం అయిపోయింది. మనం అనుకున్న టూరిస్ట్ డబుల్ డెక్కర్ బస్సు ఉంటుంది కదా, అది ఎక్కాలి. ఇక్కడికి వచ్చాక మాకు 2 టూరిస్ట్ బస్సెస్ అయితే కనిపించాయి. అదే నేను టూరిస్ట్ బస్సెస్ అనుకున్నాను కానీ కాకపోతే కాదంట, అది నార్మల్ బస్సెస్ అంట. ఈలోపు ఇక్కడ వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుంది. ఇక్కడికైతే వచ్చేసి కాసేపు టైం అయితే స్పెండ్ చేసాం అనమాట. చాలా బాగా చేశారు అసలు సంబరాలు ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే స్టార్ట్ అయిపోయాం నడుచుకుంటా. దారిలో ఎక్కడైనా కనిపిస్తే ఆ టూరిస్ట్ డబుల్ డెక్కర్ బస్సు ఎక్కేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను. వెళ్తుంటే మధ్యలో జారా కనిపించింది. అసలు ఒక పెద్ద కోటలా ఉంది, చాలా బాగుంది. జారా ఆపోజిట్ రోడ్లోంచి ఇంక నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా మొత్తం స్ట్రీట్ షాపింగ్, రకరకాల వస్తువులు అయితే ఉంటాయి. అండ్ మేము 2018లో నేను వచ్చినప్పుడు ఇదే స్ట్రీట్కి వచ్చాను అనుకుంటా. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే ఇంచుమించుగా ఒక 5 years అయిపోయింది ఆల్మోస్ట్. కనిపిస్తున్నాయి కదా ఎలా పెట్టి అమ్ముతారు. మనం కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, చెప్పులు, బట్టలు అండ్ బుక్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఫ్రంట్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నాకు ఇప్పుడైతే ఇప్పటి వరకు బుక్స్ అయితే కనిపించలేదు. ఫ్రంట్ ఏమన్నా బుక్స్ ఏమైనా కనిపిస్తే అవి కూడా మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. అండ్ ఫ్రంట్ మనకి తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా అండ్ మంచి టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ నాకు డబుల్ డెక్కర్ బస్ అయితే ఇప్పటి వరకు తగలలేదు. సో అదొకటి తగిలితే చాలు మనకి. ఇంకా మొత్తం మనకి 4 టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే కవర్ చేస్తారు. నేనైతే 4 అనుకుంటున్నాను, 4 కన్నా ఎక్కువ కూడా కావచ్చు. ఇలాంటి స్ట్రీట్స్ అయితే మంచి భలే ఉంటుంది అసలు ముంబైలో, మంచిగా చిల్ అవ్వడానికి, ఎస్పెషల్లీ నైట్ టైము. బుక్స్ అన్నాను కదా, ఇవ్వండి. ఈ స్ట్రీట్ మొత్తం మళ్ళీ 5 స్టార్ హోటల్స్ అయితే ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా చూడండి. ఇవన్నీ 5 స్టార్ హోటల్స్ అనమాట. కొద్దిగా వింటేజ్ లుక్లు అయితే ఉంటాయి. ఇప్పుడైతే కొద్దిగా ఖాళీగా ఉంది, మరి రోడ్ అంతా ఎందుకో బిజీగా ఉంటుంది ఇప్పుడు. అండ్ కనిపిస్తుంది కదా అదే బస్సు, అది టూరిస్ట్ బస్సో లేదో తెలియదు కానీ డబల్ డెక్కర్ బస్సు అయితే అదే. ఇంక ఇక్కడ కూడా చాలా రకాల బుక్స్ అయితే ఉన్నాయి.
ఇప్పుడు వచ్చిన స్ట్రీట్కి మొత్తం నేను వస్తా 2018లో ఇందాక చూపించాను కదా ఆ స్ట్రీట్కి కాదు. మేము ఐఐటి ముంబైకి వచ్చినప్పుడు ఈ స్ట్రీట్కి వచ్చి కొద్దిగా షాపింగ్ అయితే చేసాము. ఇంచుమించుగా ఒక 5 years అయితే అయిపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ స్ట్రీట్కే వచ్చామని చెప్పేసి. అప్పుడు మేము మార్నింగ్ వచ్చాం ఈ స్ట్రీట్కి, ఇప్పుడైతే నైట్ వచ్చాం. మార్నింగ్ ఒక ఎక్స్పీరియన్స్ అండ్ నైట్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నైట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రకరకాల ప్రొడక్ట్స్ అయితే పెట్టారు. అండ్ ఇవి చెప్పల్స్, పక్కనే మనకి ఫోన్ పౌచెస్, అండ్ ఈ గల్లీలోనే మళ్ళీ ఎంసీ డిజర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ మొత్తం లేడీస్కి సంబంధించిన ఆర్నమెంట్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ సపరేట్గా ఒక ప్లేస్లో అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మొత్తం షాపింగ్ ఏరియా అంతా తిరిగేసాం. ఇక్కడ నుంచి 5 to 10 minutes ఉంటుంది మనం వెళ్ళబోయే డెస్టినేషన్. అంటే గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ ఇవన్నీ ఒక పక్కనే ఉంటాయి. అప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడైతే ఒకలా ఉంది. అప్పుడు డే టైం వచ్చాము, ఇప్పుడు నైట్ టైం వచ్చాము. నాకు నైట్ టైం కూడా బాగా నచ్చింది ఈ స్ట్రీట్ షాపింగ్. అండ్ స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాం, ఇంకా దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి. వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళా డబల్ డెక్కర్ బస్ అయితే కనిపించింది. ఈ బస్ ఎక్కేద్దాం అని చెప్పేసి వెళ్తే అంకుల్ అయితే ఇప్పుడు బంద్ అయిపోయింది బాబు, ఈరోజు గణేషుని నిమజ్జనం కదా, అందుకే ఫాస్ట్గా బంద్ చేసేసారు, ఫుల్ బిజీగా ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా చాలా బస్సులు అయితే కనిపించాయి. అండ్ ఈ బస్సు ఎక్కాలి. అసలు మనం ఎప్పుడైనా ముంబై వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రూఫ్ టాప్ బస్ అయితే ఎక్కేయండి. సో ఇది ఎక్కితే మనకి టైం అది కలిసి వస్తుంది. అండ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా కవర్ చేస్తారు. నాకు తెలిసి కొద్దిగా అమౌంట్ అయితే తీసుకుంటారు, నాకు తెలిసి ఒక 100 to 200 రేంజ్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఇదైతే బెస్ట్ ఆప్షన్. ముంబై ఎప్పుడైనా వస్తే చర్చ్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ బస్ ఎక్కండి. ఇంకా మనం ఫస్ట్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోదాం. ముంబైలో అయితే నిమజ్జనం చూస్తున్నాం. సో మన ఊర్లో అయితే లేం కదా, అండ్ హైదరాబాద్లో కూడా ఎలా జరుగుతుందో చూడండి. వినాయకుడిని ఊరేగింపుతో తీసుకొచ్చేసారు. గేట్వే పక్కనే నిమజ్జనం జరుగుతుంది. గేట్వే కూడా మొత్తం మీకు వీడియో తీసి చూపిస్తాను. ఈలోపు ఈ నిమజ్జనం అయితే చూసేద్దాం అసలు ముంబైలో ఎలా ఉంటుందో. ఇక్కడ లైవ్ కూడా పెట్టారు స్క్రీన్. అండ్ ఇది తాజ్ హోటల్. ఈ తాజ్ హోటల్ కూడా వెళ్ళిపోదాం నిమజ్జనం అయిపోయిన తర్వాత. అండ్ గేట్వే ఆఫ్ ఇండియా కూడా చూసేసి, గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే నిమజ్జనం జరుగుతుంది. మొత్తం బోట్స్ ఇవ్వండి అక్కడ ఉన్నాయి. బోట్ శేఖర్ కూడా లాస్ట్ బోట్ అని చెప్పేసి అంటున్నారు. ఈ రద్దీలో ఇంకా బోట్ రైడ్కి అయితే వెళ్ళట్లేదు, లాస్ట్ బోట్ రైడ్ అని చెప్పేసి అన్నారు. ఇంకా అది మిస్ చేసేస్తున్నాం. గేట్వే మొత్తం ఇక్కడ మన తెలుగు సినిమాలు చాలా సినిమాలు తీశారు. ఆరెంజ్ కానీ, దుబాయ్ సింగ్ కానీ, ఇంకా చాలా మూవీస్ అయితే తీశారు అన్నమాట. సేమ్ లొకేషన్లో 2018లో ఫోటో తీసుకున్నాను, ఇప్పుడు కూడా తీసుకోవాలి. అండ్ ఇంకా మేము నిమజ్జనం చూసుకుని బయటకైతే వచ్చేసాం. ఇంకా తాజ్ హోటల్లో వ్యూ చూపించేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. చాలా లేట్ అయిపోయింది. చూడండి తాజ్ హోటల్ నైట్ వ్యూ ఎలా ఉందో. డే వ్యూ చూసాను నేను, నైట్ వ్యూ ఫస్ట్ టైం చూసాను, చాలా బాగుంది. అండ్ పక్కన మెరైన్ డ్రైవ్ అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. తాజ్ హోటల్ దగ్గరే ట్యాక్సీస్ ఉంటాయి, మనం మాట్లాడుకుని వెళ్ళిపోవడమే. పర్ పర్సన్కి 30 rupees అయితే తీసుకున్నారు. మనోడు మొత్తం ట్యాక్సీలు ఇరికించేశాడు, 30 rupees తీసుకున్నాడు. అందుకే మొత్తం జనాలు ఇరికించేసి తీసుకువెళ్ళిపోతున్నాడు. అండ్ బయట నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మొత్తం ఖాళీగా ఉంది, నిమజ్జనం దగ్గర ఉన్న జనం అంతా. ఇంకా లాస్ట్ ఫైనల్ బ్లాక్ ఎండ్కి వచ్చేసాం. మెరైన్ డ్రైవ్ అనమాట. పిల్లలు మనకి వైజాగ్ బీచ్ అలాగో ఇక్కడ ముంబైకి మెరైన్ డ్రైవ్ అలాగే అనమాట. అది మన మొత్తం ఈ బీచ్లో కూర్చుంటుంటే బేల్ అని చెప్పేసి అరుచుకుంటూ వెళ్తున్నాడు. సో ఈ బేల్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని ఒకటైతే తీసుకున్నాను. జ్యూస్ ఒకటి తాగాను, మంచి ఆకలి మీద ఉన్నాను. అప్పుడు ఈ బేలే ఆయన అయితే కనిపించారు, ఒకటైతే చేసేమన్నా అనమాట. మంచిగా సింపుల్గా చేసి ఇచ్చేసారు. మెరైన్ బీచ్లో మూవీ మిక్సర్ తిన్నాం అనమాట. ఇక్కడ మనం వైజాగ్లో తిన్నట్టు ఇక్కడ కూడా తీసుకున్నాం. మంచి కూల్ క్లైమేట్ బాగుంది. ఇదిగోండి ఇదంతా కలిపి 30 rupees. క్వాంటిటీ అయితే తక్కువ ఇచ్చారు, కాకపోతే ఇంకా దీనికన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం ముంబైలో. మెరైన్ బీచ్లో కాసేపు గడిపాక ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ అయ్యామో అక్కడికే వెళ్ళిపోవాలి. అంటే చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళే దారిలో మంచి కలర్ఫుల్గా లైట్స్ పెట్టేసి ఉందన్నమాట. ఇదేంటో నాకు తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదైతేనే ఫైనల్లీ కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే కవర్ చేసాం. మెరైన్ బీచ్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్. ఇదైతే ఏసీ లోకల్ ట్రైన్.
పొద్దున్న రద్దీ చూసి అదే ఆఫ్టర్నూన్ రద్దీ చూసి ఇంక ఏసీ టికెట్ తీసుకున్నాం. 70 రూపీస్ తీసుకున్నారు. మనం వచ్చిన ఏసీ ట్రైన్ ఇదే. రేపు మార్నింగ్ అయితే ఒక ట్విస్ట్ ఉంది, అసలు మిస్ అవ్వకండి. అండ్ రూమ్కి వెళ్ళే దారిలో ఇక్కడ మొత్తం హడావిడిగా ఉందన్నమాట. సో గైస్, ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. నార్మల్గా నా ట్రిప్ అయితే అయిపోయింది, నేను ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. కాకపోతే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు, వేరే ప్లేస్కి వెళ్తున్నాను. ఇదైతే ఎవరు గెస్ చేయలేరు. సో ఇది ఒక సర్ప్రైజ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో సర్ప్రైజ్తో మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.